నిత్య మరణం, నిత్య నాశనం, నరక శిక్ష. అది మీరు పొందకుండా ఉండటానికి మీ పాపముల కొరకు అదుగో ఆ శిలువ మీద వెల చెల్లించబడింది. ఆ శిలువ మీద నజరేయుడగు యేసు మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేచాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను ఆశ్రయించుట ద్వారా పాపముల నుండి విడుదల పొంది నిత్య జీవానికి చేరతారు. రండి, ఇది సువార్త పిలుపు. ఇది సువార్త పిలుపు. ఎల్ల మానవులారా రండి, దేవుని ఆజ్ఞ, దేవుని పిలుపు, రండి. పాపులైన మనుషులతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన యేసు. యేసు యేసు మన రక్షణ కొరకు పరలోక తండ్రి తన ప్రియ కుమారుని మన కోసం బలిగా అర్పించాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపాడు. ప్రజలారా, ఇక పాపమును గూర్చిన భయము మీకు అక్కరలేదు. ఆత్మ నరకానికి పోతుందేమో అన్న భయం మీకు అక్కరలేదు. నరకము నుండి మీ ఆత్మను రక్షించడానికి, యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో మీ పాపములన్నీ రక్షకుడు తన మీద వేసుకొని మోసాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీ చేతులతో చేసిన దోషములకు ప్రభు తన చేతులు ఇచ్చాడు. నీ చేతుల్ని తప్పించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదములు అప్పగించాడు. మన పాదములు తప్పించాడు. ఆ పాదములు ఇంటికి కలిపి శీల కొట్టబడింది. మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ప్రభు మన తలను తప్పించి తన తలను మన స్థానంలో పెట్టాడు. ఆ తల ముళ్ళ చేత గుచ్చబడింది. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలన్నిటికీ ఆయన దేహము నాగలి సాళ్ల వలె దున్నబడింది. మనం చేసిన పంచమహా పాతకాలకు పంచ గాయాలు పొందాడు. పంచ అంటే 5 అండి. పంచమహా పాతకాలు చుట్టుకున్నారా వాడికంటారు. పంచమహా పాతకాలు, ఆ పంచమహా పాతకాలన్నిటినీ నిర్మూలించడానికి ఆయన పంచగాయాలు పొందాడు. చేతుల్లో 2, కాళ్లలో 2, ప్రక్క డొక్కలో 1, 5 గాయములు. మనం కళ్ళతో చూసిన మోహపు చూపులకైనా కనుల వెంట రక్తము, నోటితో మాట్లాడిన పనికి మాలిన పాపిష్టి మాటలకైనా నోటి వెంట రక్తము, చెవులతో విన్న అపవిత్ర విషయాలకు చెవుల వెంట రక్తము. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు నా ప్రభు సర్వ శరీరము గాయపరచబడింది, రక్తసిక్తమైంది. ఇదంతా ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, కరుణను బట్టి. అరెరెరే, వారికి తెలియకుండానే పాపం వారిలో ప్రవేశించింది. తత్ఫలితంగా వారు పాపం చేశారు. వారికి తెలియకుండానే వారు దోషులైపోయారు. ఇప్పుడు వారు అగ్నిగుండానికి పోవాలి. ఈ పరిస్థితి నేను ఎందుకు అనుమతించాలి? అవసరమైతే వారిని విడిపించడానికి, నా ప్రేమను చూపించడానికి ఇదిగో నేను ప్రాణం పెడతానని పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని ప్రేమ. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని జాలి. పరలోకము నుండి దిగి వచ్చింది దేవుని కనికరం. ఆ కనికరం పేరే నజరేయుడగు యేసు.